మీ జర్నీ విత్ సతీష్ గారు అంటే మీరేం చెప్తారు? సో లైక్ బేసికల్లీ మా మదర్ ఎక్కువగా ప్రైమ్ లైన్ న్యూస్ ఛానల్ చూడడము, అందులో ఓకే. ఎడ్యుకేషనల్ అవి చూడడం చూస్తుండేది. సో హ్మ్. నాకు ముందు నుంచి కొంచెం ప్లాన్ ఉండేది అనమాట, మాస్టర్స్ కి వెళ్ళాలి ఎక్సెట్రా అని చెప్పి. బట్ నార్మల్ గా అంత తెలీదు. హ్మ్. హౌ డు వి అప్లై అంటే బేసిక్ తెలుసు, బట్ వాట్ మేక్స్ యూ ఫిట్ ఫర్ ది రైట్ కాలేజెస్ అనేది అప్పుడు తెలీదు. సో మై మదర్, సతీష్ గారు హ్యాస్ కౌన్సిల్ మెనీ స్టూడెంట్స్ అండ్ దే గాట్ ఇన్ టు టాప్ యూనివర్సిటీస్ అని చెప్పి, సో ఒకసారి ఇలాంటి ఒక కౌన్సిలింగ్ సెషన్ అలా బుక్ చేసుకున్నాం సతీష్ గారితో. సార్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. సార్ చెప్పారనమాట, లైక్ మీరు ఇలాంటి ప్రొఫైల్ ఉండాలి మీకు హ్మ్. టాప్ యూనివర్సిటీస్ కి వెళ్ళాలంటే. వాళ్ళు CGPA తో పాటు ఈవెన్ రీసెర్చ్ చూస్తారు. ఇలా ఇలా హ్మ్. చాలా స్ట్రాటజిక్ గా గైడ్ చేశారు. అండ్ చెప్పారు, లైక్ ఆల్రెడీ అడ్మిట్ అయిన స్టూడెంట్స్ ఉంటారు కదా, సో హ్మ్. వాళ్ళ మీ కాలేజ్ నుంచి అడ్మిట్ అయిన ఆల్రెడీ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళ త్రూ కూడా మీరు కాంటాక్ట్స్ పెట్టుకుంటే వాళ్ళ ప్రొఫైల్ చూసి యూ కెన్ హెల్ప్ అని చెప్పారు. సో ఓకే. దట్ యాడెడ్ యాజ్ అ గైడింగ్ ఓకే. స్టెప్ ఫర్ మీ. సో ఓకే. అయితే ఈ ఈ అన్ని యూనివర్సిటీస్‌లో మీరు ఇది ఈ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి అని మీకు ఒక ఐడియా ఉంటుంది గదా! సో, ఎందులో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? నేనైతే కార్నీగి మెలన్ అనుకున్నాను, ఓకే. ఆర్ UCLA. లైక్ ఓకే. బేసికల్లీ కాలిఫోర్నియా సైడ్ యూజువల్లీ వెదర్ అది బాగుంటుందని అలా అనుకున్నాను. అండ్ ఆపర్చునిటీస్, ఇట్స్ వన్ బోత్ ఆర్ టాప్ యూనివర్సిటీస్. యెస్. బట్ హ్మ్. కమింగ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్స్, హ్మ్. కార్నీగి మెలన్ ఇస్ ద బెస్ట్. సో ఓకే. మోస్ట్లీ నేను దానికే వెళ్ళాను. సో, మీరు అక్కడ ఎలా ఉంటుంది? అకాడమిక్ లైఫ్ అవ్వచ్చు, కల్చర్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు. సో, ఇవన్నీ ఎలా ఉంటుంది అని మీరేమైనా కనుక్కున్నారా? లేదంటే ఇంకా తెలుసుకునే స్టేజ్‌లో ఉన్నారా? కొంచెం కొంచెం తెలుసుకున్నాను. లైక్ వెదర్ విల్ బి కైండ్ ఆఫ్ హార్ష్. అంత ప్లెజెంట్ గా ఏమి ఉండదు. ఇట్స్ నియర్ ఈస్ట్ కోస్ట్, సో కొంచెం వెదర్ హార్ష్ గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ది అకాడమిక్ లైఫ్, ఆఫ్ కోర్స్ పీర్ అనేది ఇట్స్ ఆల్వేస్ ద బెస్ట్. వన్ ఆఫ్ ద టాప్ హ్మ్. పియర్స్ దొరుకుతారు మనకి. సో మనకు చాలా నేర్చుకోవడానికి ఉంటుంది. రిసెర్చ్ కూడా చాలా ఎక్కువ. ఇట్స్ వన్ ఆఫ్, అంటే AI బర్త్ ప్లేస్ కూడా కార్నిగే మెలన్ యూనివర్సిటీ అనే చెప్తారు. సో హ్మ్. వెరీ రీసెర్చ్ ఓరియంటెడ్ యూనివర్సిటీ. ఓకే. సో 1.5 years ప్రోగ్రామ్. ఓకే. హ్మ్. సో మోస్ట్లీ కష్టం అవ్వడానికి.